డాకు తుమ్నే క్యా కియా పిచ్చి డైలాగ్స్ లేకుండా డైరెక్ట్గా సినిమాలోకి పోదాం, అదే కథలోకి పోదాం. చాలా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మనల్ని హీరో ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తారు. అప్పుడు స్టార్ట్ అయిన ఫ్లాష్ బ్యాక్ శుభం కార్డు పడే ముందు అయిపోతుంది. మెయిన్ విలన్ను చాలా బాగా పవర్ఫుల్గా చూపిస్తారు. అది డైలాగ్స్లో మాత్రమే. అండర్లైన్ చేసుకోండి. విలన్ ఎంటైర్ సినిమాలో పొడిచింది ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. సరే సినిమా ఎట్లుంటుందిరా భయ్ అంటే పోరా థాయ్ అన్నట్లు ఉంటుంది. హీరో ఇంట్రో సీన్ సూపర్. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడుస్తుంది. అంతేనా అంటే ఇంకా ఉంది. హీరో ఎలివేషన్స్ ఫస్ట్లో సూపర్ అని విజిల్స్ వేసి కాగితాలు చింపి విసిరేస్తావు, అది పక్క. ఇంకొంచెం ముందుకు వెళ్తే వావ్ అని చప్పట్లు కొడతావు. మరి కాస్త ముందుకు పోతే అరే భలే ఉంది అనుకుంటావు. ఇంకాస్త ముందుకు వెళ్తే చడి చప్పుడు చేయకుండా సీట్లో కూర్చొని స్నాక్స్ తెచ్చుకొని ఉంటే చప్పరిస్తూ ఉంటావు. ఇప్పటికే కొన్ని సినిమాల వల్ల హీరో ఎలివేషన్స్ బాగా రుచి మరిగాం. ఇక మన మహారాజ్ ఎలివేషన్స్ చూస్తుంటే ఎలివేషన్స్లో కథ రాసుకున్నారా, కథలో ఎలివేషన్స్ చూపించారా అనే డౌట్ మీకు రాకపోతే మీరు పక్కా జై బాలయ్య ఫ్యాన్ అయి ఉంటారు. అమ్మ బాబోయ్, ఎలివేషన్స్ 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 నచ్చవా బాలేవా అంటే నచ్చుతాయి, బాగున్నాయి. కాకపోతే మీ నరాన ఎక్కించేస్తారు. సెంటిమెంటు ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. వాటితో పాటు హీరోయిజం అనేది మనకు కొత్తేం కాదు. ట్రైలర్లో పంచ్ డైలాగ్స్ ఎందుకు లేవా అని ఆలోచిస్తూనే సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందేమో అనుకుని వెళ్తే ఏ ప్రైజు లేదు. డైలాగ్స్ చాలా మటుకు మనం ఇది వరకు విన్నవే. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. లాజిక్స్ వెతికితే సినిమాను చూడడం కష్టమే. కోర్స్ మనం సినిమాలో లాజిక్స్ వెతకడం మానేసాం, దట్స్ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసహనం సహనం లాంటి ఎమోషన్స్ మీకు రావు గ్యారంటీ. సెకండ్ హాఫ్లో మీరు ఏం ఆలోచిస్తుంటారో దాదాపు అదే తెరపై కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది అని మీరు గెస్ చేస్తారో చాలా సీన్స్ అలాగే దింపేశారు. యాజ్ యూజువల్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్, ప్లెంటీ ఎమోషన్స్. సెకండ్ హాఫ్ చూడాలంటే కొంచెం సహనం ఉండాలి మీకు. అలాగని బాగా లేదని చెప్పలేం, ఇట్స్ ఓకే, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ చించేశాడు అందామంటే నేను కొన్ని హాలీవుడ్ మూవీస్ చూశాను, నా కర్మ అంతే. తమన్ బీజిఎం వింటుంటే ఎంజాయ్ చేయాలనిపించింది. అలాగే ఈ బీజిఎం ఏ సినిమాలోది అనే పజిల్ కూడా నా మైండ్లో స్టార్ట్ అయింది. బట్ బీజిఎం సినిమాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. చాలా సీన్స్కు హై ఇచ్చింది, వండర్ఫుల్. ఇక సినిమా ఎలా ఉంది చూడమంటావా అంటే చూడండి. హీరో ఇంట్రో సూపర్, ఫస్ట్ హాఫ్ సూపర్, సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం ఎక్సలెంట్. బాలయ్య పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా చెప్పాలా, జై బాలయ్య అనాల్సిందే. ఎమోషనల్ సీన్స్, సెంటిమెంటు, సిమెంటు గట్ర గట్టిగానే తాకుతాయి. నాకైతే 400 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే బయటకు వచ్చాక నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది. క్లైమాక్స్ రొటీన్గా ఉంది. అలా కాకుండా డైరెక్టర్ చెప్పినట్లు డిఫరెంట్గా ప్లాన్ చేసింటే వేరే లెవెల్లో ఉండేది. ఓవరాల్గా ఎలివేషన్స్ విత్ సెంటిమెంట్, వితౌట్ లాజిక్స్, అలాంగ్ విత్ హై బీజిఎం, హై బ్లడ్ సీన్స్. డాకు మహారాజ్ను ఎంజాయ్ చేయొచ్చు.